మనిషి ఏంది భూముల సంగతి ఏంది బాధ అవుతుందా? భూముల సంగతి అంటే బాధనే అవుతుంది మేడం. మాకున్నది పెద్దలు సంపాదించిన మనిషికి అద్దె ఎకరం వస్తుంది మాది. అంతే. అంతే. నా తోటి యారాలం నలుగురం మేము. మంచిగా అద్దె ఎకరం ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలు అవి పెట్టి మేము అద్దె ఎకరం అట్లా కొన్నాము. నాకు ఒక పాప ఒక బాబు. ఇప్పుడు వాళ్ళని చదివించుకోవాలంటే కూడా మాకు అదైతే లేదు. ఈ భూములు ఇట్లా పోతున్నాయంటే కూడా మాకు అవ చేతుల కాళ్ళు పనిచేస్తలేవు. అట్లా అన్న వండుకోవాలన్నా తినాలన్నా పండుకోవాలన్నా ఏది అర్థమైతే లేదు మాకు. ఇంట్లో ఉన్నికే కూడా ఏడ ఇలా పడాలన్నా కానీ మనకు వణుకుడే పుడుతుంది మాకు. మా మాట పెట్టే బంగారం పైసలు పెట్టి కూడా మేము పొలం కొనేసినాం అక్కడ. ఇప్పుడు కొన్నది పోతుంది, మా పెద్దది పోతుంది, మేము రెండు పోతున్నాయి. మేము ఎట్లా బతుకుతాము? ఇప్పుడు మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయిస్తాం. వచ్చేటోడైనా ఎట్లా వస్తాడు? కట్నం కావాలి కదా. ఉన్న బాబు ఉన్నాడు, పిల్లని ఇవ్వాలని ఆడైనా ఆలోచిస్తాడు కదా. ఒక కుంటానికి చచ్చిపోతే బొందబెట్టనికి కూడా ఒక కుంట భూమి లేదు. మేమని పిల్లని ఎట్లిత్తుము అంటేని పిల్లని కూడా వెనక రారు, రాడు. మేము కూడా బతకలేము. ఏందంటే ఒకటే మాట మేడం చెప్పేది, అంతే కదా. ఈ భూములు ఉండవంటే వీళ్ళకి ఏం లేదు అనుకుంటారు, ఏం లేదని వెళ్ళిపోతారు. ఏంది మేడం ఒక్క మాట చెప్పేది ఎమ్మెల్యే సాబ్కు ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేస్తలేడు కదా. రద్దు చేయకపోతే ఒకటే మాట, మేము మా ఫ్యామిలీ మొత్తం అక్కడ 112 సర్వే నెంబర్ భూమి మాది. అక్కడనే మందు డబ్బలు తీసుకొని పోయి ఆనే తాగి మా భూమిలో అది మా బంగారం. అది మాకు డబ్బులు అవసరం లేదు, ఏం లేదు, బంగారం మాది. మా పేరు మీద పెట్టుకున్నట్టే బంగారం మా భూమి. అది అక్కడనే చచ్చిపోతాం. అవే బొక్కలు, అవే బొక్కలు, అదే నా భూమిలో, అదే అంటే అదే జీవితం కదా. అదే జీవితము. చనిపోతాం అన్నంత మాత్రం ఏమవుతుందంటే వీళ్ళు ఉంటారు. ఇప్పుడు కొట్లాడుతున్నారు, ఇంకా 2 రోజులు అయితే 1 నెల రోజులు అయితే ఓపిక నశించిపోతా చనిపోతారని అనుకుంటారు. కానీ చనిపోము మేడం. మేము నిజానికి వాస్తవానికి చెప్పాలంటే చనిపోము. మీరు ఎంత లాఠీ ఛార్జీలు కానీ మీరు ఎట్లాంటివి చేయాలనుకున్నా కానీ వాళ్ళతో పాటు మేము పోరాడదలుచుకున్నాం కానీ సావదలుచుకోలేము మేడం. భయపడాలి. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలే కాదు, నెక్స్ట్ కానీ భూమి మాత్రం వదిలిపెట్టాం. మా బొక్కలే కలవాలి. ఆయన కంపెనీలు వేస్తే మాత్రం చూడలేము. ఆ కంపెనీలో మా పిల్లలు ఏం పెట్టుకోడు. మా పిల్లలు ఏం పెద్ద చదివి గాడిదలాగా తిరుగుతున్నారు. అసలు రోడ్ల మీద ఒక్క పని చేసుకోగలుగుతలేరు.